అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు రిలీజ్ ఒక్క అయినప్పుడు నిమిషం స్వప్న. ఫస్ట్ టైం ముగ్గురు డైనమిక్ అండ్ మోస్ట్ బ్రిలియంట్ యాంకర్స్ కలిసి ఒకే చోట చూడటం చాలా హ్యాపీగా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది మాకు. ప్లస్ కొంచెం టెన్షన్గా కూడా ఉంది, మేము ముగ్గురికి ఎక్కడ దొరికేస్తామా అని. మీరు ఆల్రెడీ దొరికేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ థింక్ వి ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ డయస్ Thank you. We should thank you, sir, for giving this opportunity. మేమేమనాలైతే సో కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు సినిమా హీరో ఎవరు, హీరోయిన్ ఎవరిని అడుగుతారు. రంగమార్తాండ సినిమాకి మాత్రం హీరో, హీరోయిన్, సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా కృష్ణవంశీ గారే. ఎందుకంటే సినిమా ఆత్మంతా ఆయన దీన్ని ఆవిష్కరించిన తీరులో ఉంది. కృష్ణవంశీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ Thank you బ్రిలియంట్ so much. ఫిల్మ్ ఫస్ట్ ఆఫ్ Thank ఆల్. వారితో పాటు వాళ్ళ సినిమాలో గొప్ప గొప్ప పాత్రలు పోషించిన అనసూయ భరద్వాజ్ అందరికీ సుపరిచితులు. అను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ద ఆస్కర్ గోస్ టు రాహుల్ సిపిల్గంజ్ ఫర్ రంగమార్తాండ ఆల్సో. వీళ్ళందరూ ఒక వేదిక మీద ఉన్నప్పుడు మాకు ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నాతో పాటు ఇక్కడ ప్రభు గారు అందరికీ సుపరిచిత సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్, అండ్ మై డియర్ ఫ్రెండ్ అండ్ అందరికీ సుపరిచిత వ్యాఖ్యాత్రి జర్నలిస్ట్ ప్రేమ. అందరికీ నమస్కారం. కృష్ణవంశీ గారు, రంగమార్తాండ సినిమా మనసుని పూర్తిగా ఇలా పట్టేసుకుంది చూసినప్పటి నుంచి. బయటకు వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు ఇంతవరకు ఆయన స్పెషల్ షోస్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి, అసలు ఏంటి సినిమా అని. సో నైస్ ఆఫ్ దెమ్, యాక్చువల్ ఆల్ ఆఫ్ దెమ్, సో నైస్ ఆఫ్ దెమ్. ఈ రియాక్షన్ ఫస్ట్ టైం నేను ఒరిజినల్ నట్ సమ్రాట్ చూసినప్పుడు నాకు అనిపించింది. సో దట్స్ ఎగ్జాక్ట్లీ ఇస్ కమింగ్ నౌ. సో దట్స్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కనెక్ట్ అవుతుంది మోర్ దెన్ సినిమా బ్రహ్మాండంగా చేశారు కలెక్షన్స్ అని అనే కంటే కూడా అందరూ బయటకు వచ్చి మా అమ్మ నాన్నలు గుర్తొస్తున్నారు అంటాం. సినిమా పర్పస్ సర్వ్ అయింది బాగా. దట్స్ వై ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ. రైట్ సార్. ప్రభు గారు, ఆల్ యువర్స్ టు స్టార్ట్. నాకు ఒకటే సర్ప్రైజ్ చేస్తుంది స్వప్న. ఇప్పుడు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా కాలం మనం చూస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఉండదో అర్థమవుతుంది. సినిమా అనేటువంటిది రిలీజ్ అయ్యి బయటికి వెళ్ళేదాకా కూడా ప్రొడ్యూసర్ కూడా సినిమా చూసే ఛాన్స్ దొరకట్లేదు. ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ కాపీ చూడట్లేదు, డైరెక్ట్గా ప్రేక్షకులతో పాటు చూస్తున్నాడు అనమాట. అలాంటి పరిస్థితుల్లో దాదాపు వారం రోజుల నుంచి తను షోస్ వేస్తున్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే వేస్తాడు, ఎంత అమాయకత్వం ఉంటే అమాయకత్వం ఉంటే వేస్తాడు, ఎంత పొగరు ఉంటే వేస్తాడు. కాన్ఫిడెన్స్ ఏంటిది? పొగరు కాదు, కాన్ఫిడెన్స్. ఎడిట్ రూమ్లో మొత్తం సినిమా అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ కొంతమంది ఫిల్మ్ అండ్ నాన్ ఫిల్మ్ ఫ్రెండ్స్ కొంతమంది చూపించాను ఫుల్ ఫిల్మ్. సో ఆల్ ఆఫ్ దెమ్ రియాక్టెడ్ వెరీ వెల్, ఫంటాస్టిక్. చాలా రోజుల తర్వాత మంచి సినిమా తీసామని కూడా చెప్పారు. అది తిట్ట పొగరు తెలియదు. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఇది డెఫినెట్గా ఇవ్వచ్చు. ప్లస్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ పబ్లిసిటీ అలవాటు అయిపోయింది. ఫస్ట్ నుంచి అది కాకుండా కొంచెం హార్ట్ఫుల్గా వెళ్దాము, రిలేటబుల్గా వెళ్దాము, ఒక న్యాచురల్గా వెళ్దాము, అథెంటిక్గా వెళ్దాము అని అనిపించి బంబాట్ చేయకుండా ఇలాంటిది వెళ్తే బాగుంటుంది. ప్లస్ ఇప్పుడు ఏదైనా ఎవరినైనా చెప్పమన్నా మా సినిమా గురించి చెప్పనంటే మనం చూడకుండా వాళ్ళు ఏం చెప్తారు, ఏం చెప్పగలరు. మన మీద అభిమానంతో మంచి సినిమా తీసాడు అది ఇదని అంటారు. అలా కాకుండా చూపించి మీ జెన్యూన్ రియాక్షన్ చెప్పండి, మీకు నచ్చితేనే చెప్పండి. నిజంగా భయపడినటువంటి దానికంటే భిన్నమైనటువంటి ఒక రిజల్ట్ వచ్చింది కృష్ణవంశీ గారు. ఎందుకంటే ఈ రోజున సోషల్ మీడియా అనేటువంటి దాంట్లో ఏ చిన్న వంక దొరికినా సరే దాన్ని గ్లోరిఫై చేసేసి నెగిటివ్ కంటెంట్ అనేటువంటిది డెవలప్ చేస్తున్న సమయంలో ఒక సినిమా గురించి చూసిన ప్రతి ఒక్కళ్ళు పాజిటివ్గా మాట్లాడడంతో ద ఎంటైర్ ఈవెన్ సోషల్ మీడియా కూడాను ఈజ్ నాట్ ఎట్ ఆల్ డేరింగ్ టు మేక్ ఎనీ నెగిటివ్ కామెంట్ అబౌట్ ద ఫిలిం. ప్రతి ఒక్కళ్ళు కూడాను సినిమా చూసి అంటే ఫెచ్ అయింది మీ నిర్ణయం అనేటువంటి దాని అనుకున్న బోల్డ్నెస్ అనేటువంటిది ఫెచ్ అయింది. దానికి ఫస్ట్ రీజను దిస్ ఫిల్మ్ ఈజ్ నాట్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. మన అమ్మ నాన్నల కథ అనేది ఆ రిలేట్ వచ్చేటప్పటికి అమ్మ నాన్నలు అనే పాయింట్ వచ్చేటప్పుడు ఎవరు కూడా ఏ రకమైన నెగిటివ్ కానీ అమ్మరేదే కానీ తక్కువగా కానీ అనుకోం. మనం ఎవరు మన లైఫ్ అక్కడ నుంచి అమ్మ నాన్న అక్క చెల్లి ఇది కాదు, అసలు తీసిన కంటెంట్ లో వెయిట్ ఉంది. కాదు నేను అనేది విన్నవాళ్ళు ఎవరైనా సరే కమెంట్ చేయడానికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది, ఒక ఎఫెక్షన్ వస్తుంది. కానీ కృష్ణవంశీ గారు, ఆ రోజు ఫస్ట్ మీరు ప్రీమియర్ వేసిన రోజు నేను చూసి ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 11:30. సో మచ్ 12 నిమిషాలు అంతా వీడియో పెట్టారు. అవునవును. అంటే అది ఇంటికి వెళ్ళాక నాకు అసలు ప్రాసెస్ చేసుకొని నేను యాక్చువల్ ఫస్ట్ డైరెక్ట్ గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు మేము ఆపోజిట్ హౌసెస్ లో అయిపోగానే చెప్పారు అర్జెంట్ మా అమ్మ నాన్న జస్ట్ వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాను సార్. అంటే ఒకవేళ పొరపాటున ఏదైనా నా ఇంత లైఫ్లో పుసుక్కుమని ఏమన్నా తెలియకుండా మిమ్మల్ని ఒక మాట అని ఉంటే క్షమించండి అని నాకు అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ ఫిలిం. అంటే మనకు ఒక్కోసారి తెలీదు, మనం ఒక గబుక్కున ఒక మాట అనేస్తాము, అది మనకి అది ఏమీ అనిపించదు, మనం అనేసి దులిపేసుకొని వెళ్ళిపోతాం. కానీ
పేరెంట్స్ మాత్రం దాన్ని కొంచెం తీసుకుంటారు, మన వాళ్ళు దే అమ్మా టేక్ ఇట్ టు నాన్నే హార్ట్ కదా అనుకుంటాం, అనుకుంటాం టేక్ ఇట్ మనం. ఫర్ గ్రాంటెడ్ అది. రైట్. కానీ అదొక్కటే కాదు సార్. బట్ ఆనెస్ట్‌లీ అంటే మనం ఇంత అమ్మా, నాన్న మీద ఫోకస్ చేస్తున్నాం. ఈ సినిమా నేను కొంచెం డిఫరెంట్‌గా అర్థం చేసుకున్నాను. బికాజ్ దే ఆర్ ఆల్ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఒక్కొక్కళ్ళ పర్సనాలిటీ, ఒక్కొక్కళ్ళ జనరేషన్ గ్యాప్ వాళ్ళది. అండ్ వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మన పిల్లల కథని కూడా చెప్పొచ్చు. బికాజ్ మన పిల్లలు కూడా పాపం నలిగిపోతారు. ఐయామ్ నాట్ వీళ్ళ సైడ్ తీసుకోవట్లేదు. వుడ్ యూ అగ్రీ విత్ మీ సార్ అండ్ అను? అంటే ఇప్పుడు అనసూయ క్యారెక్టర్ తీసుకుంటేనండి, ఇప్పుడు కరెంట్ ఉన్న సొసైటీలో ఇట్ ఇస్ అ ర్యాట్ రేస్, అంటే కాంపిటేటివ్ వరల్డ్. ఆ రన్నింగ్ రేసే అనుకో, పొద్దున్న లేసి సాయంత్రం వరకు అటు బయట చూడుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ మగవాళ్ళు పనిచేసేవాళ్ళు, ఇప్పుడు విమెన్ ఆర్ ఆల్సో వర్కింగ్, దే హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. ఇంత స్ట్రెస్లో వాళ్ళకు కూడా ఒక పక్కన పిల్లలు, ఎవరికైనా ఇప్పుడు నేను మేబీ అనసూయ పొజిషన్లో ఉండుంటే ఆ పర్టికులర్ సీన్లో అలాగే రియాక్ట్ అయ్యేదాన్నేమో. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. మీరు ఏది కూడా అంటే అన్రియలిస్టిక్గా, ఇల్లాజికల్గా చూపర్లేదు. ఒక ఫ్యామిలీలో ఐఎమ్ షూర్ యూ మస్ట్ ఆల్సో హ్యావ్ డన్ లైక్ దిస్, మీ విత్ యువర్ ఇన్ లాస్ ఆర్ విత్ యువర్ పేరెంట్స్. మీ పిల్లల దగ్గరకు వచ్చేసరికి మన రియాక్షన్ అలాగే ఉంటుంది. డెఫినెట్గా. అదే అంటున్నా, లైక్ రంగమార్తాండ మీరు అన్నట్టు, మీరు సినిమా చూసిన తర్వాత మీ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళానని, నేను సీన్ జరిగిన తర్వాతే మా అత్త మామల దగ్గరికి వెళ్ళాను. ఐ టోల్డ్ దట్ బికాజ్ ఈ సినిమా మేడ్ ది యాక్టర్స్ ఓన్లీ రియలైజ్ చేసేటప్పుడే. నేను ప్రతిసారి కేవీ సార్కి, సార్ ఇలా ఉంటుందా అని అడిగేదాన్ని. అది సీన్ చేయమంటే సార్ వాళ్ళిద్దరిని అలా తిట్టాలంటే నాకు రావట్లేదు సార్, ఏడుపు వచ్చేస్తుంది సార్, ఏంటి సార్ ఇది అన్న చేయండి సార్. ఐ రిమెంబర్ వన్ పర్టికులర్ సీన్ నేను ఏడ్చేసాను కూడా వెళ్ళేసి. అంటే మేబీ అంత గీతా రంగారావు అంత హార్ష్గా ఉన్నారు అలా కూడా. ఐ సీన్ మన ఫ్యామిలీస్లో వాళ్ళు ఏంటంటే కొంతమంది మాట రావడమే అలా ఉంటుంది, అవును మాటకారితనం అన్న. ఇట్స్ అంటే they don't వచ్చేసి mean- నోట్లోంచి ఒక్కోసారి పదాలు. బట్ మనోళ్ళే కదా అనే దాని మీద ఇంకా ఎక్కువ ఇవ్వదు. మళ్ళీ ఆమె రియలైజ్ నెక్స్ట్ డే మార్నింగే సారీ ఇప్పుడు Sorry. గీతా ఇంటెన్షన్స్ కూడా వాళ్ళ హెల్త్ కోసమో, కూతురు హెల్త్ కోసమో, ఇట్ ఈస్ ఆల్ ఇంటెన్షన్ ఇస్ గుడ్. కానీ చెప్పే విధానం సరే అది. సో వాట్ ఇట్ మేడ్ అస్ ఆల్ రియలైజ్. ఇప్పుడు నేను అందులోంచి బయటికి వచ్చి ఇప్పుడు గీతని అనసూయ చూస్తున్నట్టుగా, ఇప్పుడు గీతలోనే చాలా కోడళ్ళు చూసుకుంటారు, అరే నేను ఇలా అన్నప్పుడు అలా అనిపిస్తుందా వీళ్ళకి అనే ఒక రియలైజేషన్. ఇప్పుడు చాలా మంది రాహుల్ మన ఊర్లో ఉండాలి, మన ఊరు తల్లి లాంటిది అనుకుంటాం. ఒక్కొక్కసారి పెద్దోళ్ళు ఏమో ఊర్లో ఉండాలంటారు. కానీ ఊరు విడిచి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఉండమంటారు, మన ఊరు రా, మన భూమి రా, మన నేల రాదే. మనం సిటీకి వచ్చేయాలనుకుంటాం. అప్పుడు ఎవరిది తప్పంటే చెప్పలేం. అది కరెక్టు, ఇది కరెక్టు. సో అట్లా అమ్మ నాన్న కథ అయితే, అమ్మ నాన్న ఏదైనా సరే కుటుంబం అంతా కలిసి ఉండాలి. ఆ టైం ఎమోషన్స్ మిస్ అయిపోవద్దు. కొంచెం ఒక్కసారి ఒక్క క్షణం ఆగండి అని మాత్రం కృష్ణవంశీ గారు ఆలోచింపచేసేలాగా అద్భుతం. థ్యాంక్ యూ. ఇంకో విషయం It's both the ways, both the ఇంకో ways. విషయం ఏంటంటే మన జడ్జిమెంటల్ గా ఎక్కువగా ఆలోచించకుండా ద అవును. ఇమోషన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అనేటువంటి అవును, పాయింట్ ఆఫ్ వ్యూ. యాక్చువల్ గా వీళ్ళు కూడాను, కొడుకులు కోడళ్ళు కూడాను, కొడుకు వాళ్ళు కూడా కూతురు, తప్పు కాదు, వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో నాట్ వెరీ విక్డ్. అదే ఇప్పుడు వెరీ విక్డ్ పేరెంట్స్, తల్లిదండ్రులను పేరు చెప్పుకోవడానికి భయపడారు. ఇప్పుడు గతంలో మనం ఈ ప్యాటర్న్ లో వచ్చినటువంటి సినిమాలు చూసుకున్నట్టు ఒకప్పుడు దాసనారాయణరావు గారు తాతామరావు కానీ, సూరిగాడు కానీ, ఇంకా బడిపంతులు అనేటువంటి రామారావు గారు నటించినటువంటి సినిమా, దాంట్లో ఏంటంటే పిల్లలు నెగ్లిజెన్స్, వాళ్ళ క్రూయాలిటీ కనిపించింది. ఇక్కడ సిచ్యువేషనల్ డిమాండ్స్ నే తప్ప వి హావ్ నాట్ మేడ్ దెమ్ వెరీ క్రూయల్. చెడ్డోళ్ళు కాదు, ఒక చిన్న గ్రే షేడ్స్ నా ఏడుపు సినిమా అంతా డబ్బింగ్ లో కూడా అదే. అందరూ నన్ను తిట్టుకుంటారు, కేవీ సార్ అంటే ఎందుకు అలా ఆలోచిస్తున్నావు అని అంటారు. నువ్వు తప్పు కాదు, వాళ్ళు తప్పు కాదు అని. రిలేట్ అవుతారు నీతో చాలా మంది. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు రైట్ అనేటువంటిది కరెక్ట్. ఓన్లీ సిచ్యువేషన్. నాకు సడన్ గా ఏం కనిపిస్తుంది అంటే, కొన్ని సినిమాల్లో సీరియల్స్ ఇట్లా ఏదో కూరగాయలు కట్ చేస్తూ ఇదేంటి ఇలా అనేసిందని నన్ను అందరూ అనేసుకుంటారు. ఐ వాజ్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ రాహుల్. అయితే త్రూ అవుట్ ద ఫిలిం ఒక్క నెగిటివ్ ఇది యాంగిల్ కూడా లేకుండా, ఈవెన్ ఇన్ టాకింగ్ ఇన్ లవ్ లో కూడా రాహుల్ చేసిన అల్లుడు క్యారెక్టర్ అది అద్భుతం అసలు. అద్భుతం. రాహుల్ అద్భుతం. ఏంది Very చాలా sweet మంచి character. క్యారెక్టర్, నల్లబంగారం వెరీ sweet పాజిటివ్. కానీ రాహుల్ నిజ జీవితంలో కూడా అలాగే అలాగే ఉంటాడు, అది అసలు చెప్పాలి. కల్మషం ఉండదు, అవును. అసలు హార్ట్ వెరీ ప్లెయిన్ ప్యూర్. ఉంటాడు, స్వీట్ పర్సన్. అది కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అయింది. అవును. బయట ఎలా మాట్లాడతాడో అక్కడ అలాగే అవును. మాట్లాడటం, ఆ భాష, యాస, తీరు మొత్తం అసలు. లైఫ్ లో ఆల్రెడీ అమ్మా నాన్నల కథ ఉన్నది. ప్రేమక్క. So that's the reason. చాలా రాహుల్ పొద్దున్నే వంట ఏం చేసి వచ్చారు చెప్పండి.
పొద్దున్న లేవగానే ఇట్ వాస్ వెరీ, అంటే నేను యూఎస్ నుంచి మొన్నే ల్యాండ్ అయ్యాను కాబట్టి జెట్ లాగ్ లో ఉన్నాడు ఇప్పుడు యాక్చువల్. లేదు చేసి పెట్టారట అదే రాహుల్ చేసి మార్నింగ్ ఎగ్ కర్రీ ఇంకా రైస్ మా మమ్మీ డాడీకి చేసి పెట్టి ఇంటర్వ్యూస్కి వచ్చా. వెరీ నైస్, వెరీ నైస్. కృష్ణవంశీ నేనేమో గారు మా అత్తగారు నాకు ఓట్స్ దోశ చేస్తే తినొచ్చా. మా తల్లే, మా బంగారు తల్లే. కృష్ణవంశీ గారు ఇక్కడ అత్తగారితో దోశలు వేయించుకుంటారా? అత్తగారికి వేసి అంటే పెట్టాల్సింది. నేను వాళ్ళకి చేస్తాను, వాళ్ళు నాకు స్వయం పాకం టేస్ట్ అంత బాగుండదు. పెనం ఆవిడే ఇస్తుంది రోజు, పాప హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు గీత లాగే ఓట్స్ చేయాలి అని నేనే చెప్పాను కదా, ఓట్స్ హెల్దీ కాబట్టి ఇది చేయమంటే మా అత్త చేస్తాను. కృష్ణవంశీ గారు ఒక చిన్న కంపారిటివ్ సెన్స్లో ఒకటి నేను ఇక్కడ మీ ముందు ఒకటి తీసుకొద్దాం అనుకుంటున్నాను. శంకరాభరణం సినిమాల్లో స్టార్టింగ్లో గండపెండేరం కడతారు శంకర శాస్త్రికి. ఆ గండపెండేరం అమ్మాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. లాస్ట్లో మళ్ళీ అదే చోట ఆయన పరమపదిస్తారు, చనిపోతారు. సేమ్ రంగమార్తాండలో కూడా ఫస్ట్ సీన్లో ఆయనకి ఆయన సత్కరిస్తూ గండపెండేరం కడతారు. మళ్ళీ అదే ప్లేస్లో ఆ మధ్యలో ఆయన అది అమ్ముకోవాల్సి వస్తుంది, ఆఖరిలో ఆయన చనిపోతారు. సో వాట్ అ గ్రేట్ కోయిన్సిడెన్స్. అండ్ శంకరాభరణం సినిమా చాలా అడుగడుగున మధ్య మధ్యలో కొన్ని సీన్స్లో మీరు పెట్టిన ఫ్రేమ్స్, మీరు తీసుకొచ్చిన ఇమోషన్స్ చాలాసార్లు గుర్తు తీసుకొచ్చారు సార్ మీరు. శంకరాభరణం ఎక్స్టెన్షన్ గా నేను మాట కూడా చెప్తాను. శంకరాభరణంలో శంకర శాస్త్రి గారికి అల్లు రామలింగ గారి పాత్రకు ఉన్నటువంటి రిలేటివిటీ కూడాను ఇక్కడ ఈ రెండు పాత్రల్లో కూడా రిలేటివిటీ కనిపించింది. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ అది ఒరిజినల్ స్క్రిప్ట్ లో ఉంది. ఇంకోటి కూడా చెప్తాను సార్, నాకు కూడా అనిపించింది ఆ సిమిలారిటీ. ఇంకోటి నేను మ్యూజికల్ గా చూస్తే సార్, అందులో ఒక బ్రో చేవారెవరు ఉంది కదా, ఇక్కడ దబిడి చే మంచి అని పెట్టారు మీరు, నీ పక్క గరిక బాటికానా. రాజా గారు అంటే అది కంపారిజన్ కాదు సార్, బట్ దేర్ ఆర్ సమ్ బ్యూటిఫుల్ థింగ్స్. ఒక గొప్ప కేవీ గారు, ఇప్పుడు ఇంకొక గొప్ప కేవీ గారు తీసిన సినిమాల్లో అది నాకంటే చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు ఆయన ఉండటం మనకు ఒక అదృష్టం, మన తెలుగు సినిమాకు ఒక వరం. బట్ సార్ మీరు ఎంతో మంది దర్శకులకి సినిమా చూపించారు, చాలా మంది కూడా కంపేర్ చేశారు సార్. శంకరాభరణం, కె విశ్వనాథ్ గారు కదా, చాలా మంది దాని గురించి మాట్లాడారు. అందరికీ చెప్తాను, ఇది అది వేరే స్థాయి. సంగీత ప్రధానంగా కనిపిస్తే ఇక్కడ కాదు, ఈవెన్ అదర్ థింగ్స్ ఆల్సో, హ్యూమన్ వాల్యూస్ కానీ క్రాఫ్ట్ కానీ. ఈ యాంగిల్లో మిమ్మల్ని అడగాల్సిన ఇంకో ప్రశ్న ఏంటంటే, ఈ సినిమా అనేటువంటి దాంట్లో ఆర్టిస్టిక్ వాల్యూస్ మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారా, హ్యూమన్ వాల్యూస్ మీద, డ్రామా మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారా? హ్యూమన్ వాల్యూస్ మీదే. ఆర్టిస్టిక్ అనేది ఇప్పుడు 30 yearsగా చేస్తున్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్లో తీసుకున్న కాన్షియస్ డెసిషన్ ఏంటంటే, టెక్నిక్ ఎక్కువ రాకూడదు లోపలికి, కెమెరా మూవ్ అవ్వకూడదు, ఒక స్టేజ్ మీద యాక్టర్ని మనం ఎలా చూస్తామో సినిమా కూడా అలాగే చూపించాలి, లాంగ్ టేక్స్ ఉండాలి, పెర్ఫార్మెన్స్ బయటికి రావాలి. పెర్ఫార్మెన్స్ అంటే ఫీలింగ్ బయటికి రావాలి, అది ఏడుపు, నవ్వు, ఒక ఆర్ద్రతో, ఇవి కంపల్సరీ స్టే అవ్వాలి. ఇంకొక అప్రిషియేట్ చేయాల్సిన విషయం కృష్ణవంశీ గారు, ఈ రంగమార్తాండ నువ్వు గారు అంటుంటే తిట్టినట్టుంది, అంత అక్కర్లేదు చెప్పు. సభా మర్యాద తిట్టుకుందాం. అయితే ఓపెనింగ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది చాలా బాగా రంగస్థలానికి సంబంధించినటువంటి ఒక వైభవాన్ని మీరు చూపించబోతున్నారు, ఒక నటుడి యొక్క వైభవాన్ని చూపించబోతున్నారు. ఆ యాంగిల్లో ఫస్ట్ లక్ష్మీ భూపాల్ గారు నేను ఒక నటుడిని అంటూ ఇచ్చినటువంటి దానికి చిరంజీవి గారు ఇచ్చినటువంటి వాయిస్ ఓవర్, అసలు ఈ థాట్ ఎలా జనరేట్ అయింది మీకు? అసలు హౌ ఇట్ జనరేట్? ఒక నటుడు మీద సినిమా నట సామ్రాట్, అది మళ్ళీ మొత్తం స్క్రీన్ ప్లే రీరేట్ చేసాను, టోటల్ కథ కూడా చేస్తున్నప్పుడు ప్రతి సినిమాకి నాకు టైటిల్ మీద ఒక సెపరేట్ ఫోకస్ వస్తుంది ఆటోమేటిక్గా, ఇక్కడి నుంచే తీసుకెళ్ళాలి, ఇక్కడి నుంచే ఆడియన్స్ని తీసుకెళ్ళాలని. సో ఆ ప్రాసెస్లో ఆలోచిస్తున్నప్పుడు రంగస్థల నటుడు అంటే మనకి మన తెలుగు రాష్ట్రాల్లో అంత గ్లామర్ లేదు, సినిమా నటులకు ఉన్నంత గ్లామర్ రంగస్థల నటులకు లేదు. అవి అంటే ముందే ఒక మైనస్ ఫీలింగ్ వచ్చేస్తుంది, పోయింది ఇప్పుడు. సో ముందే ఒక లెస్ ఫీలింగ్తో స్టార్ట్ అవుతుందేమో, కాదు ఒక హైతో స్టార్ట్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ నటులు, ఈ రంగస్థల నటులు తర్వాత వచ్చి సినిమాల్లో బ్రహ్మాండమైన పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు, రామారావు గారి దగ్గర నుంచి బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళతోటి సినిమా అంటే ఎక్కువ గ్లామర్ కాబట్టి సినిమాతోటి కనెక్ట్ చేద్దాం కాదని అక్కడి నుంచి దీంట్లోకి తీసుకురావచ్చు అని మొదలయ్యి, అప్పుడు ఏం చేయాలి అని అన్నప్పుడు వీళ్ళందరూ ఫోటోగ్రాఫ్స్ వేద్దాం అనుకున్నాను, ఒక కొలాజ్ లాగా సినిమా నటులు ప్లస్ రంగస్థల నటులు అందరినీ వేద్దాం. వేసినప్పుడు దానికి ఒక సౌండ్ ట్రాక్ ఏముంటుంది సార్, రాజయ్య గారిని ఏమన్నా అడుగుదామా, అది ఏమనుకుంటున్నారా అని అన్నారు. ఆయన చెప్తే ఇలాగ అనుకుంటున్నాను సార్ అన్న, మరి చెప్పు ఏం కావాలా, సరే చెప్తాను సార్ అని వచ్చి ఆలోచిస్తున్నప్పుడు
దీనికి సేమ్ సౌండ్ ట్రాక్ కావాలి, మీన్స్ ఏమి చెప్పాలి అక్కడ, వాయిస్ ఏం రావాలి అనుకున్నప్పుడు అనిపించింది. మన నటుడు గురించి చెప్తున్నాం కదా, అతని పర్సనల్ కథ చెప్తున్నాం, ఆత్మకథలాగా చెప్తున్నాం. సో తనకు తను ఏమనుకుంటాడు, నేను సడన్గా నువ్వేంటి నటుడుగా అంటే అతను ఏం చెప్తాడు అన్నప్పుడు గప్పుకుని భలే ఉంది ఇది ఐడియా. నిజమే కదా, మనందరం ఇప్పుడు ఒక నటుడు అనగానే డ్యాన్స్ బాగా చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, కామెడీ బాగా చేస్తాడు, లేకపోతే బాగా మంచి ఐస్ ఉంటాయి, వాయిస్ బాగుంటుంది, డిక్షన్ బాగుంటుంది, ఇవన్నీ అనుకుంటాం. అతను ఏమనుకుంటాడు తన గురించి తను అనే ఐడియా వచ్చి లక్ష్మీ భూపాల్ని పిలిపించి, వాడు బ్రిలియంట్ రైటర్, రే అలా అనుకుంటున్నాను రా, నేను ఒక నటుడిని అని స్టార్ట్ అవ్వాలి. సాంగ్ ఫార్మాట్లోకి వద్దు, వస్తూ రానే, బట్ అలా చేయాల్సిన ఇది లేదు. ఒక ఫ్లో ఏమన్నా వస్తుందేమో చూడు, ఒక వచ్చిన కవిత్వం లాగో శ్రీశ్రీ గారి దానిలాగో అలా వెళ్దాం. ఇలాగా హిందీలో షాయరీస్ ఉంటాయి చాలా సినిమాల్లో. అమితాబ్ బచ్చన్ గారి మధ్య రీసెంట్ ఫరిస్తే అనే దాంట్లో టైటిల్స్లో చెప్పారు, ఏది బాగుంటుంది అని అన్న తర్వాత వాడు అది రాసుకొచ్చి చూసి నేనే థ్రిల్ అయిపోయాను. నేను ఒక చిన్న ఐడియా వెలిగిస్తాడు, బొమ్మని పట్టుకొచ్చాడు. ఒక 16 కాదు చరణాలు భలే ఉందని ఆడు మామూలుగా చదివి వినిపించాడు. అనిపించినప్పుడే ఎవరితో చేయించాలి ఇది. రెగ్యులర్ చాయిస్ బాలసుబ్రహ్మణ్యం గారు అప్పటికి ఇంకా ఉన్నారు కాబట్టి ఆయనతో అని అనుకున్నాం, ఒక కంగుమంట బాగుంటుంది వాయిస్ ఎక్స్ప్రెషన్. కానీ బాలసుబ్రహ్మణ్యం గారు నటుడు కాదు కదా, వెనకాల గిల్ట్ వచ్చింది, ఇది కాదు ఒక నటుడితో చెప్పించాలి. సరే మన సినిమా వాడు నటుడు ప్రకాష్, వాడు వాయిస్ చాలా బాగుంటుంది, వాడితో చెప్పిందాను ప్రకాష్ గారితాడు అనుకుంటే ఆడు కూడా రాసుకున్నాడు, బాగుందిరా మంచి కాన్సెప్ట్ చేద్దామని. తర్వాత కానీ ఇప్పుడు మన సినిమాని మనమే సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నట్టు వీటితోటి చెప్పిస్తే డిఫరెన్స్ ఏముంటుంది. ఎవరైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఒక 4-5 డికేడ్స్ పాటు కన్సిస్టెంట్గా మొత్తం యూనివర్సల్గా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయిన వాడు ఎవరు, మల్టీ షేడ్స్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ఎవరు, అదర్ దాన్ ద స్క్రీన్ కూడా ఒక మంచి ఇమేజ్ని మెయింటైన్ చేస్తున్నది ఎవరు, చూస్తే తక్కువ 2 పేర్లే గుర్తొస్తుంది మనకి, ఎన్టీ రామారావు గారు, చిరంజీవి గారు. సో అన్నయ్య నాకు బాగా ప్రాక్సిమిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్ చాయిస్ ఇమీడియట్గా. అప్పుడు ఒక ఆలోచన, మా వెళ్తే చేస్తారా, ఆయనతో ఏదో ప్రీ రిలీజ్ ఈవెంటో లేదా స్పెషల్ అపిరెన్స్ లేదా ఏదో అంటే ఓకే, ఇది ఎలా ఉంటుంది అని. బట్ ఏదైనా దీనికి ఒక ఇది వస్తేమో రాజా గారిని అడిగాను ఫస్ట్. ఆయన ఇది విని నువ్వు అనుకున్నట్టు చెప్పించారా, తర్వాత చేత ఇది బాగుంది, దీన్ని ఇప్పుడే మనం మ్యూజికలైజ్ చేయొద్దు, నువ్వు వాళ్ళు ఏమనుకుంటావు ఎలా అనుకున్నావు చేసి కొత్తగా ఉందా అనిపించి ఒక 2 రోజులు ఆలోచించిన తర్వాత కౌరు పంపించాను. అన్నయ్య మన అనగానే సరే ఒక వారం రోజుల లోపల చెప్పరా ఏదో టైంలో అంటే టక్మని 10 మినిట్స్లో ఫోన్ వచ్చింది, సార్ రమ్మంటున్నారు సార్ అని. గిరి అని నా దగ్గర పనిచేసినాడు. అదే పరిగెత్తుకుంటే వెళ్ళాను. చూడగానే అసలు ఏం కాదు ఏంటి సినిమా ఎలా వస్తుంది, ఎప్పుడు లేదా మేబీ నేను అనుకోవటం ఆయన ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రమ్మంటున్నాడేమో, లేకపోతే ఏదైనా అనే ఉంటుంది కదా జనరల్గా, దానికి వెళ్తారు కదా. చెప్పలా, ఏం కావాలా అంటే పేపర్ ఇచ్చాం, చదువుకో భలే ఉంది, నా గురించి నేనే చెప్పుకుంటున్నట్టు ఉంది, మన యాక్టర్స్ అందరి గురించి చెప్తున్నట్టుంది, చాలా బాగుంది అంశం, ఏం చేద్దాం అనుకుంటున్నావు దీన్ని, మీరు వచ్చి మీరు అనుకున్నట్టుగా ఒక ఫీల్తో చెప్పండి దాన్ని. చెప్తే అంట ఫెంటాస్టిక్, లేదు ఎవరన్నా వేరే వాళ్ళు మీకంటే ఎవరు ఉంటారని ఇది ఆలోచించుకుని వచ్చాను నేను, చెప్తే బాగానే ఉంటుంది అంటావా, 100% పర్ఫెక్ట్గా ఉంటుంది చెప్పా. అదే రోజు ఈవినింగ్ వచ్చి చెప్పి ప్రతిదీ మళ్ళీ ఇప్పుడు మనకు మొహమాటం కదా, ఇప్పుడు అడిగేదే ఫేవరు, మళ్ళీ ఇక్కడ ఇది కాదు అది కాదు అంటానేమో. ఒకసారి అయిన తర్వాత లోపల నుంచి చెప్పారు ప్రసాద్ మన పెద్దలు ఏంటి సైలెంట్గా ఉన్నావు, ఓకేనా, నీకేం కావాలంటో అది అడుగు, నేను చేస్తా పూర్తిగా, ఎప్పటివరకు అయితే అది టైం గురించి వరి అవుతా. అక్కడి నుంచి చాలా టప్ప అంటే అది చెప్పారు. ఎన్ని రోజులు, ఒక రోజులో చెప్పేశారా? కానీ గంటలో చాలా శ్రద్ధగా చెప్పారు చాలా సార్. శ్రద్ధగా. అంటే చిరంజీవి గారికి ఇది చదవడం చెప్పడం పెద్ద లెక్క కాకపోవచ్చు కానీ చాలా శ్రద్ధ పెట్టి చెప్పారని క్లియర్గా, ఒక మాడ్యులేషన్ ఒక్కొక్కటి పదం అంత అద్భుతంగా. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఏమనుకోకపోతే, దాని నుంచి రాహుల్ గొంతు వినాలని చెప్పి మేము తప్పించిపోతున్నాం. ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు మన అలమంగా. పొదల గట్ల మీద అనే పాట పాడాడు ఈ సినిమాలో.
ఇప్పటి సింగర్స్ ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు ఇళయరాజా గారి మ్యూజిక్ లో పాడాలి, ఒక్క పాటన కనీసం ఒక్క పాటన అని. ఇట్లా వచ్చి ఛాన్స్ భలే కొట్టేశావు. ఇట్లా వచ్చేట తనకపోయినా రాహుల్ లాంగ్వేజ్ లో ఐ మీన్ క్రెడిట్స్ అన్ని డెఫినెట్లీ వంశీ సార్కి వెళ్తాయి. ఎందుకంటే నువ్వు కండిషన్ పెట్టావు కదా, నేను యాక్ట్ చేసేసాను నాతో Condition- పాట పాడించండి condition సార్. రాజా గారు అన్నప్పుడు కండిషన్ పెట్టలేదు కానీ అడిగాడు ఒక్కసారి నేను కలుస్తాను సార్, ఒక ఫోటో ఒక్కసారి సార్ అని కలుస్తాను అడిగాడు. సార్, మీరు వెళ్ళినప్పుడు చెప్పండి చెప్పాను, నేను వస్తాను అని చెప్పేసి నేను ఒకసారి కలుస్తాను సార్ అది ఇది అని చెప్పాను. నువ్వు కలవడం ఏంటి, నువ్వు పాట పాడని చెప్పేసి అప్పుడు వంశీ గారు నన్ను ఎంకరేజ్ చేయడం జరిగింది. అండ్ అంటే డ్రీమ్ అక్క, అంటే మీరు అడిగినట్టు ఆయన చూడడమే దేవుని చూసినటువంటి భావం. మా స్టూడియోలోకి ఎంటర్ అయితే కూడా మొత్తం ఊదుబత్తిల వాసన వస్తుంటుంది మొత్తం. అంటే మంచిగా అంటే నా స్టైల్లో చెప్తున్నా. అంటే ఇట్ స్మెల్స్ లైక్ టెంపుల్, ప్రాపర్ మ్యూజిక్ ధూపం టెంపుల్. లాగానా? ఊదుబత్తి అంటే అగరబత్తి. సో ఒక టెంపుల్లో వెళ్ళినటువంటి ఫీలింగ్ ఉంటుంది రాజా గారి స్టూడియోలోకి వెళ్ళడం. ఆ గేట్లు కూడా తెరవడం అనేది నాకు ఎంత ఎమోషనల్ ఏంటంటే ఐ డోంట్ నో దెర్ విల్ బి ఏ డే దట్ రాజా గారి గేట్స్ విల్ ఓపెన్ ఫర్ మీ. అండ్ దట్ ఈస్ అంటే ఆయన దగ్గర పాడేంత సంగీతం నాకు రాదు. ఆయన అంటే అంత నాలెడ్జ్ మనకు లేదు. అంటే ఐ మీన్ రాజా సార్ ఏదైనా కంపోజ్ చేసి నన్ను పాడిపించాడు అంటే పాడిపించేంత, పిలిపించి పాడించేంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. అది మళ్ళీ అవకాశం ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ సింగర్ నుంచి మన దగ్గర నా జనరేషన్లో కూడా కొంతమందే పాడారు ఆ సాంగ్. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఏదో భయపడుతూ సాంగ్ పాడిన తర్వాత వంశీ సార్ టెన్షన్ పడ్డాము, ఇది రాజా గారు ఇప్పుడు వచ్చి ఉంటారు, నువ్వు బాగా పాడు రావాలి అన్నప్పుడు మేము పాడించాం. ఇప్పుడు రాజా గారు వచ్చినలా నాకేమో దగదగ. ఎందుకంటే అసలు మొహం కూడా చూడాలంటే భయం వేస్తుంటుంది. అంటే అంత ఫస్ట్ కలిసినప్పుడు రాజా గారు వణుకుతున్నాడు లిటరల్గా. చాలా దండం పెట్టాడు, అలా నుంచున్నాడు. సార్ భయపడుతున్నాడు సార్ అని చెప్పాను. ఏమన్నాడు ఆయన? భయపడాలి యాక్టర్కి ఆర్టిస్టులకి భయపడాలి, ఆర్టిస్ట్ లైక్ ఆర్ట్కి భయపడాలి, అప్పుడే మనం చక్కగా ఉంటాం గొప్పగా చెప్పాడు. ఐ మీన్ పాట పాడొచ్చిన తర్వాత ఇంకా వంశీ సార్ ఫిక్స్ అయిపోయారు, బొచ్చడ కరెక్షన్లు ఉంటాయి ఎట్లాగో డెఫినెట్గా ఎవరు పాడినా, నేను ఈ దూరం నుంచి చూస్తున్నాను కదా, బాలసుబ్రహ్మణ్యం గారు పాడినా సరే అనిపిస్తే మళ్ళీ పిలిపించి పాడిస్తారు, ఆయన అస్సలు వదలడం. అలాంటి పాట అంతా సరే ఓకే ఇది ఇక్కడ సెకండ్ బీజం అని వెళ్ళిపోతున్నాయి, ఫ్లైట్ టైం అయిపోతుంది, పంపించాలి, టికెట్ అంతా రెడీ అయిపోయింది, ఆల్రెడీ పోస్ట్పోన్ చేసాం. నాకేమో ఏంటి ఏం చెప్పట్లేదు. సరే ఓకేనా సార్ అని అడిగి, ఓకే కదా, ఓకే చెప్పాను కదా అంతే. ఒక్క కరెక్షన్ కూడా లేకుండా పాట అవ్వడం చాలా గొప్ప విషయం. అంటే కరెక్షన్ చెప్తలేరు స్టార్టింగ్. ఆస్కర్ వస్తుందా వంశీ సార్ అడిగినప్పుడు కరెక్షన్ వాట్ ఎ డిస్కవరీ, కరెక్షన్ చెప్తారేమో, ఐ మీన్ కరెక్షన్ గురించి ఏం మాట్లాడట్లేదు అంటే ఇంకా నా వాయిస్ తీసిస్తారని నా భయం. నా భయం నాకు. రాజా గారు కరెక్షన్ చెప్పాలా, ఒక్క మాట చెప్పి అంటే ఉంటుందో ఉండదేమో, నచ్చలేదేమో, తీసేస్తారేమో. ఐ మీన్ ఒక కరెక్షన్ చెప్పకపోయినా కూడా ఏం భయం వేస్తుంది ఒక ఆర్టిస్ట్కి, అరే బాగాలేదేమో మెల్లగా, అదొక కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనమాట. బాగుందని మెల్లగా, అది రాజా గారు లాంటి వాళ్ళు ఐ మీన్ కరెక్షన్ చెప్పకపోవడం, అది నా లైఫ్లో ఏ జన్మలు ఏ పుణ్యం చేసుకున్నాను అక్క, సీరియస్లీ పుణ్యాలే చేసేసుకుంటున్నారు. ఆస్కర్ అవార్డు, ఆస్కర్ స్టేజ్ మీద పాట, అందరితో డాన్స్. కానీ ఈ మూవీలో అవకాశం రావడం థ్యాంక్ యూ సో మచ్ వంశీ సార్, నిజం చెప్తున్నాను ఫ్రమ్ మై హార్ట్. అండ్ ఒక డైరెక్టర్గా ఎంత ఇదయ్యారో, సక్సెస్ అయ్యారో, ఎంత బాగా మీరు కంపోజ్ చేసుకుని ఒక సినిమాని, ఈ సినిమాని ఇది బాగా తీశారో, అట్ కాస్టింగ్ డైరెక్టర్గా కూడా మీరు మోస్ట్ సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు ఈ సినిమాలో. కాస్టింగ్లో మీరు ఒక్కొక్క పాత్రకు మీరు ఎంచుకున్న విధానం, పాత్రలు సరే, ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ నటు సామ్రాట్ అనేది తీసుకున్నప్పుడే ప్రకాష్ రాజ్ అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఓకే, దట్ ఈస్ డన్. ఇక తర్వాత బ్రహ్మానందం గారిని ఆ క్యారెక్టర్ తీసుకోవటం, రమ్మి కృష్ణ గారి సెలక్షన్ ఒకటి, ఇక అలాగే వీళ్ళ సెలక్షన్స్, ప్రతి సెలక్షన్ ఎక్కడ కూడా ఏ సెలక్షన్ లో కూడా ఇంత కూడా రాంగ్ కాస్టింగ్. లక్కీగా ఒక్కోసారి కుదిరితే ప్రభు మనకు తెలిసిందే కదా, అలా కుదిరింది, చాలా లక్ అది యాక్చువల్. రంగమ్మత్త అనేటువంటి ఒక పెద్ద జైంట్ ఇమేజ్ వచ్చింది సినిమాతోటి. అలాగే తను చేసిన అదేమైందంటే ఇప్పుడు ఒక కోడలుగా పుష్ప అని కాస్టింగ్ డైరెక్టర్ మనకి పనిచేసింది. ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు ఇలాగా ఒక స్పైసీగాను, హార్ష్గాను, స్వీట్గా సేమ్ టైం అనిపించేలాంటి ఒక క్యారెక్టరైజేషన్. కోడలు బాగుండాలి ఫస్ట్, షీ షుడ్ లుక్ నైస్, బికాజ్ ప్రకాష్, బ్రహ్మానందం వీళ్ళందరి మధ్యలో బాగుండాలి, బాగా ఇది ఉండాలి. ఎవరైనా కొత్త అమ్మాయి అయినా పర్వాలేదు చూసుకుందాం, మంచి ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉండాలి, డిక్షన్ బాగుండాలి.
ఇది చెప్పింది. చెప్తే ఆవిడ వినగానే సార్ అనసూయ అండి. అనసూయ మనకెందుకు చేస్తది? చిన్న సినిమా కదా! రియల్లీ కదా! ప్లస్ ఆ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది. మనకు వర్కౌట్ అవ్వదేమో. అంటే కాదు సార్ అనసూయ బాగా కాస్ట్లీ అండి. అదే జనరల్ బయట ఉన్న టాక్ అది. లేదు బయట చెప్తే తర్వాత. అయితే కాదు మీరు ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడదాం. నాకు తెలుసు అనసూయ. ఒకసారి కనుక్కోండి. కనుక్కుని సార్ ఓకే సార్ అన్న మేనేజర్ అంటున్నాడంటే నేను ఫోన్ చేశాను. ఇలాగ ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను అనసూయ ఒకసారి అంటే ఎక్కడున్నారు మీరా? ఆఫీస్లో ఉన్నాను. 10 మినిట్స్లో వచ్చేసింది. మరి వచ్చి స్ట్రైట్ అసలు ఇంకేం వింటలేదు. నేను చేస్తున్నాను ఈ సినిమా. అలా కాదు నీ రెగ్యులర్ ప్రైస్ అవి ఉండవు, కష్టం అవుతుంది, మీరు అవన్నీ మాట్లాడితే అసలు నేను చేస్తున్నా ఈ సినిమా. సో స్వీట్ ఆఫ్ హర్. ఆ తర్వాత చేస్తున్నప్పుడు కూడా సో సినిమాలో లా కోడల్లా కాదన్నమాట నువ్వు. అసలు సినిమాలో కూడా గీత అవును, మంచిదే సినిమాలో పాపం, ఇచ్చారు కదా సార్. చెప్పలేదు. సార్ బట్ ఇలా ఇవ్వకపోయినా సినిమాలో 10 crores ఇచ్చారుగా. ఆస్తులు రాసిచ్చారు. ఇప్పుడు రాహుల్ చెప్పినట్టు ఇళయరాజా గారిది తన స్టోరీ నాకు కేవీ సార్తో సెట్స్లో అలాగే జరిగింది. సీన్ అక్కడేమో ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు వాళ్ళకి అన్నట్టు నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నానా లేకపోతే అండర్ లైంగ్ ఉన్నానా ఏమన్నా చెప్తారా అంటే సీన్ అయిపోయింది. ఆయన ఒక సెట్స్లో అసలు కేవీ సార్ విల్ బీ లైక్ ఆయనది ఒక మేనిఫెస్టేషన్ ఉంటుంది కదా, అందులోనే ఉంటారు ఇంకా. ఫుటేజ్ డిలీట్ అనుకున్నావా? ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకున్నా. అంటే నెక్స్ట్ ఆన్ ద ఫస్ట్ డే చెప్తున్నాను నేను, ఇది మై ఫీలింగ్. రేపు నాకు కాల్ రాదేమో అనుకున్నాను. ఏమీ చెప్పరు ఈయన బాగుందనట్లే. కరెక్ట్ గా ఉంటే మైండ్ వెళ్ళిపోతుంది కదా నెక్స్ట్. నేను వెళ్ళి సార్ మీరు ఏం చెప్పట్లేదంటే ఇప్పుడేం నేను పొగడా బాగుంది నెక్స్ట్ షాట్ అనేసి. ఓ అలా నాకు కొంచెం అలా చూస్తే ఐ మీన్ పాట్ బ్రేకింగ్ అంటే కుండ బద్దలు కూడా చెప్తారు. సార్ ఒక విషయం, ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఒక ఐ ఓపెనింగ్ విషయం ఒకటి ఉంది సార్. అదేంటి అంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ద్వారా ఆయన ఆ రోజు సన్మానం పొంది ఇంటికి వచ్చి అందరికీ ఎవరికి పంపకాలు వాళ్ళకి చేసేస్తుంటారు, వీలునామాలు అయిపోతాయి మొత్తం పంపకాలు. ఆయనకి భార్యకి ఒక రూపాయి కూడా ఉంచుకోడు. బ్రహ్మానందం అడుగుతారు కూడా ఏంటి ఉంచుకోని, భార్య కూడా అడుగుతుంది ఏమయ్యా మన కోసం ఏమీ లేదా అని. అండ్ ద ఎండ్ బికేమ్ లైక్ దట్ ఓన్లీ. ఏమీ లేకుండానే నడి రోడ్డు మీద చనిపోతుంది. ఒక్క విషయం చెప్పండి సార్, ఇప్పుడున్న పేరెంట్స్ ఎంతమందికి ఇది కనెక్ట్ అవుతుందంటే ఐ కాంట్ టెల్ యూ. అంటే చాలా మంది అది చేస్తున్నారు. అంటే ఈ మధ్య కొంచెం ఏమన్నా కాస్త ఆలోచించి కొంచెం జాగ్రత్త పడుతున్నారేమో కానీ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ దే యూస్ టు డూ లైక్ దట్ ఎట్ అ పాయింట్ ఆఫ్ టైం. ఇది చాలా ఐ ఓపెనింగ్ సీన్ సార్ ఇది మాత్రం. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్గా మొన్న రాత్రి ఈ మన సినిమా చూసి వెళ్ళిన ఒక పెద్ద రైటర్, నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఫ్యామిలీ అఫేర్గా. ఆయన అంటారు ఫోన్ చేశారు నైట్ నాకు. నేను ఇంటికి రాగానే చేసిన ఫస్ట్ పని మా వైఫ్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా ఆ పంపకాలు జరుగుతున్నాయండి ఇంట్లో. ఆవిడేమో అన్నీ నా పేరు మీద ఉంచును అందంట. ఈడేమో కొన్ని అక్కడ కొన్నేమో ఇచ్చేద్దామని, నువ్వు చెప్పింది కరెక్ట్, మొత్తం నీ పేరు మీద పెడుతున్నాను, నా తదనంతరం తనకే వెళ్తుంది. ఆ కేర్ ఇవాళ రోజున ఉండే మెంటాలిటీస్కి అదే డబ్బు గురించి చెప్పాల్సి వచ్చింది. అదే తనని చూడగానే కూడా డాలర్ రాని అంటాడు లాస్ట్లో. ఈ అమ్మాయిని గుర్తుపడతాడు, మిగతా వాళ్ళని గుర్తుపట్టాడు ఆ స్టేజ్లో అతను. అంత ఇంపాక్ట్. సార్ ఇంకోటి, ఇప్పుడు దర్శకుడుగా కృష్ణవంశీ మధ్యలో కొన్ని మీరు జయాపజయాలకు అతీతమైన ఇమేజ్ మీకుంది, మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినాయి. బట్ అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికి నటన అనేటువంటి దానికి ఒక నెగటివ్గా దీన్ని రూపొందించారు. యాక్టింగ్కి ఇప్పుడు ఉన్నటువంటి ప్రామాణిక నటనకు ఒక ప్రమాణం లాగా చేశారు మీరు. అయితే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అనేటువంటి ముందే అనుకున్నాం. బ్రహ్మానందం గారిని ఈ క్యారెక్టర్లోకి తీసుకోవటంలో మీరు ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నారు? ఫస్ట్ గోఖలే గారని చేశారు. ఆయన మరాఠీ, ఆయన పెద్ద వెటరన్ అక్కడ మరాఠీలోను హిందీలో కూడా. మరాఠీ స్టేజ్ మీదే నట సామ్రాట్ నాటకాన్ని గణపతిరావు అనే మెయిన్ క్యారెక్టర్తో చేస్తూ ఉంటారు. ఆయన సినిమాలో నాన్న చేస్తున్నారు కూడా ఆయన ఫ్రంట్ క్యారెక్టర్ చేశారు. దాన్ని ఏమంటాం బ్రొమాన్స్, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకరినొకరు ఇప్పుడు ఇది మన సినిమాల్లో జనరల్గా రిఫ్లెక్ట్ అవ్వదు. ఫ్రెండ్స్ ఎలా తిట్టుకుంటారు, ఎలాగ ట్రీట్ చేస్తారు ఒకరినొకరు, ఆ కంప్లీట్ ఒక రిలేషన్షిప్ తీసుకురావాలి, అది డిసైడ్ అయిపోయింది.
ఆ తర్వాత ఎవరిని వేయాలి క్యాస్టింగ్ అంటే ఆ చేయగలిగే అంత బ్రిలియన్స్ ఉన్న బ్రిలియంట్ యాక్టర్స్ మన తెలుగులోను తమిళ్లోను కన్నడలో కూడా ఉన్నారు, ఎవరినైనా తీసుకొచ్చి చేయొచ్చు. బట్ మ్యాజిక్ అనిపించట్లేదు నాకు, లేదు ఏదో రావాలి ఇక్కడ, ఎవరో ఉండాలి. దాంట్లో బాగా అండర్లైన్ ఏంటంటే నువ్వు ఒక చెత్త నటుడు అని ప్రకాష్ రాజ్ని అని ఇంకొకటి ఎవడన్నా అంటాం కాదు, అని కూడా గెట్ అవే అయి ఉండాలి, ప్రకాష్ని కొట్టగలిగి ఉండాలి. ఎవరు ఆ స్టేచర్ స్థాయి చనువు, ఉంది. proximity. ప్లస్ ఇప్పుడు కురుక్షేత్రం గురించి మాట్లాడుతుంటే ఆ తెలుగు డిక్షన్ ఉన్న కావాలి, అది ప్రకాష్ తోటి ఈక్వల్గా అనిపించాలి. ప్రకాష్ ఆల్రెడీ హైట్స్లో ఉన్నాడు యాక్టర్ గారు, ఈయన ఇమేజ్ పీక్స్ బ్రహ్మానందం గారిది, అవును. పెర్ఫార్మర్గా కాదు, ఎందుకంటే ఆ యాంగిల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ బయట మేము కలుస్తున్నప్పుడు క్షణం నుంచి చూస్తున్నాను ఆయనతోటి ఫాలోయింగ్, అప్పటి నుంచి బయట చెప్తున్నాడు వేరే సినిమాల గురించి, క్యారెక్టరైజేషన్స్ గురించి, డిక్షన్ గురించి, తెలుగు గురించి పర్టికులర్గా. తర్వాత చాలా సభల్లో ఆయన వెళ్ళినప్పుడు తెలుగు గురించి చెప్తూ ఉంటారు. తెలుగు లెక్చరరు, ప్లస్ మల్టీ టాలెంటెడ్ స్కల్ప్టరు, మిమిక్రీ ఆర్టిస్టు, ఒక ఇంటిగ్రిటీ ఉన్న పర్సను. సో ఇవన్నీ ఉన్నాయి. సడన్గా స్ట్రైక్ అయింది ఆయన చూసినప్పుడు, ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ పడాలి ఈయనకని. అందుకే చక్రంలో ఒక ఫ్రస్ట్రేటెడ్ మాంగారు టికెట్ కలెక్టర్ కింద వచ్చి ఒక్క సీన్కి చేయించాం. అవును. చూసాం ఇది ఉంది మనం వేయచ్చు అని. బట్ ఎందుకైనా మంచిది సెకండ్ ఆప్షన్ కింద, సెకండ్ థాట్ కింద ప్రకాష్ని అడిగినారా ఇలా అనుకుంటున్నాను, బ్రిలియంట్ అన్నాడు. ఇమ్మీడియట్ ఫోన్ తీసి చెప్పి అలా మేము వస్తున్నాం అని చెప్పేసి ఊరు ఉంటారా ఆలోచించిన, కాదు కదా ఫెంటాస్టిక్గా నాకు అర్థమైంది, నువ్వు కాబట్టి హ్యాపీ వెళ్ళిపోదాం పద. సో అలా తీసుకొచ్చు. ఆ తర్వాత ఆయన దీని మీద చాలా ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేశారు. కరోనా వల్ల వాటి వల్ల హాస్పిటల్స్ పోస్ట్పోన్ అవుతూ ఉండేది, దగ్గర 3 నెలలు పోస్ట్పోన్. 3 నెలలు ఆయన దాన్ని పూర్తిగా ఆవాహన చేసుకుని ఫోన్లో చెప్పేవారు నాకు, చెప్పే ఇది కరెక్టా చూడు, నేను ఎదురు ఆడు రాక్షసుడు ఉన్నాడు, వాడు మీద పడిపోతాడు, నేను తట్టుకోవాలి, ఆ తర్వాత నువ్వు అసలైన రంగం ఆడుతాడు, నువ్వేరా అని చెప్పిస్తున్నావు, నువ్వు ఆ హైట్స్కి వెళ్ళాలి, సో అస్సలు నన్ను వదలొద్దు, నువ్వు ఏమైనా చేయండి. ఆ హాస్పిటల్ సీన్ చేసిన రోజున భోంచలే. అసలు ఆ సీన్ కన్సీవింగ్ ఎలా తట్టిందండి కృష్ణ దుర్యోధనుడికి ఆ కర్ణుడికి మధ్య ఆ థాట్ ఎలా వచ్చింది? మహాభారతంలో ఉందా అది? లేదు. సార్ యాక్చువల్గా అది కూడా ఒక మెటఫర్ లాగా అనిపించింది సార్ నాకు. ఆనంద్ సినిమాలో అమితాబ్ బచ్చన్ రాజేష్ ఖన్నా మధ్య ఒక సీన్ ఉంటుంది, సేమ్ ఇదే, తను చనిపోయే సీను. అది 1 సింగిల్ టేక్లో అదా వెళ్ళిపోతుంది అది. అతను డైలాగ్ చెప్తూ లాస్ట్లో ఆగిపోతాడు. సో ఇట్ ఈస్ సో వెరీ, అంటే ద వే యూ కన్సీవ్డ్ ఈచ్ సీన్ సార్. అసలు కొన్ని అట్లా మనకు సడన్గా తళుక్కున్న ఒక వేరే మూవీలోని ఒక సీన్ గుర్తు రావటం, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు సార్ అసలు. అంత అంత యాక్చువల్లీ ఓవరాల్‌గా సార్ మీరు ఇది ఇప్పుడు 'చక్రం' గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట అందులోనే ఉంది. ఆయనకి ఇష్టమైన పాట. 'జగమంట కుటుంబం' ఈయనది, 'ఏకాకి జీవితం' కూడా ఈయనదే, ప్రకాష్ రాజ్ గారిది. అంటే ఎప్పుడు కూడా మీ ఫిల్మ్స్‌లో ఈ డీపర్ ఫిలాసఫీ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంటుంది, మనం ఒంటరిగా వచ్చాము అని, ఇందులో మరీ ముఖ్యంగా సార్. సో అల్టిమేట్లీ సార్ అసలు ఏం చెప్దాం అనుకున్నారు ఆడియన్స్‌కి? ఒకటి ఆప్షన్ ఏ, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆప్షన్స్ ఎందుకు ఇస్తానంటే, అమ్మ నాన్నలు బాగా చూసుకోండనా? లేదు జనరేషన్ గ్యాప్ ఉన్నప్పుడు సర్దుకుపోవాలనా? లేదు రంగస్థల నటుడి జీవితంలో జరిగే ఈ కథని ఆయన అలాగే పాత్రలుగా చూస్తాడనా? వాట్ వాస్ యువర్ సింగిల్ లైన్ సినాప్సిస్ ఫర్ టు పిచ్ టు ది ఆడియన్స్? వాట్ ఈస్ యువర్ నరేటివ్ సార్? అదే నేను ఎవరిని అనే దానికి సమాధానం లేదు. అదే నేను ఎవరిని అంటాడు కదా. ఒక మనిషి తత్వం సీతారామ శాస్త్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, గురూజీ ఎప్పుడు మనిషి తత్వం. ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ ఎన్కౌంటర్లో 3 లేపేశారు అప్పుడు అని అన్నప్పుడు, ఎవరో అమ్మాయి మీద యాసిడ్ పోస్తే జరిగింది అన్నప్పుడు ఆయన కమెంట్, గురూజీ అంటే విన్నావరా అని, విన్నాను సార్ అంటే, 4 ఫ్యామిలీలు ఛిద్రం అయిపోయినాయిరా అన్నాడు ఆయన. అది నిజం కదా. సో అలాగా ఒక విశ్వమానవ తత్వం రావాలి, మనం గ్యాప్లు వచ్చేస్తున్నాయి. యాక్చువల్గా ఆ సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది, అది విశ్వమానవతత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇంటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇంట్లో కరెక్ట్గా ఉంటేనే బయట కరెక్ట్గా ఉండగలం. సో ఐఎమ్ టుడే హ్యాపీ, అందరూ కూడా మా అమ్మ నాన్న అంటుంటే, సో ఓకే, పర్పస్ సర్వ్ అయింది. ఎస్పెషల్లీ ఇప్పటి జనరేషన్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా సార్. ఎవ్రీబడి షుడ్ వాచ్.
అంటే ఈ సినిమా చూడకపోతే మాత్రం అది పెద్ద నేరం సార్. ఇట్స్ అ క్రైమ్. ఎవ్రీబడి షుడ్ వాచ్. నాకైతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూడాలి. వాళ్ళు తెలుసుకోవాలి. అమ్మా నాన్న విలువ గురించి కాదు. అసలు ముందు మానవ సంబంధాలేంటి, ఆర్థిక సంబంధాలను ఎక్కడి వరకు ఉంచాలి, ఎక్కడి వరకు ఆపేయాలి, రిలేషన్షిప్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత దానికి ఇమోషనల్ కనెక్ట్ అవ్వాలి, ఎంతవరకు ప్రాక్టికల్గా ఉండాలి అన్నది. అదే అఖిల everything. శివప్రసాద్ గారు రాశారు మంచి డైలాగ్. ఆయన హోల్ ప్రపంచాన్ని డబ్బు చెదలు పట్టినట్టు పట్టేసి తినేస్తుంది అని. అది నిజం. కానీ ఇంకోటి కూడా మీరు అన్నట్టు ఆకెల శివప్రసాద్ గారి ప్రస్తావన వచ్చింది. రియల్లీ చాలా ఈ గొప్ప సినిమా డైలాగ్ తాలూకు ఎసెన్స్ ని చాలా చక్కగా డైలాగ్ రూపంలో గొప్ప చాలా బాగా డైలాగులు వేశారు. రాశారు. గొప్ప డైలాగులు అది రాశారు. చాలా అలవోకగా రాస్తారు. ఈ మధ్య కాలంలో డైలాగ్ పరంగా ఒక డెప్త్ పెరిగినటువంటి సినిమాగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సూపర్. యూ మేడ్ సచ్ ఎ పవర్ఫుల్ ప్రెజెన్స్ సినిమాలో. అసలు ఎవరికి వాళ్ళు ఏ సీన్కి వాళ్ళు తినేశారు. ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టు సార్ కాళ్ళు కూడా ఇలా పెట్టుకుని చెప్తున్నాను, రమ్యకృష్ణ గారు మాత్రం నిజంగా మహాతల్లిలో ఉన్నారు. వెరీ గుడ్. అంటే ఏడు ఆవిడ సెలక్షన్ ఎలా జరిగింది? ఇది ఇంట్లో ఉన్నారు కాబట్టి పట్టుకొని చేశారా లేకపోతే అలా ఒక నాకైతే నేషనల్ కిచెన్ స్థాయిలో సీన్ గుర్తుందా? కిచెన్ సీన్ కి నాకు అసలు నాకు చీర కాబట్టి సరిపోయింది, లేకపోతే నా కాళ్ళు ఏ రేంజ్ లో వైబ్రేట్ అయ్యాయో కనిపించేసేది కిచెన్ సీన్ లో. ఓ మై గాడ్, రామకృష్ణ గారు ఇంట్లో కాదు కాదు అలా పట్టుకొని ఆవిడని అలా తీసి అంటే మీరు చెప్పబోయే ముందు డ్యూ రెస్పెక్ట్స్ టు రమ్యకృష్ణ గారు, ఎలాంటి పాత్రలోనైనా ఆవిడ ఒదిగిపోయే విధానం కానీ చేసేటువంటి బాహుబలి దగ్గర నుంచి మన అరుణ్ నరసింహ దగ్గర నుంచి ఒకటని కాదులే కానీ ఇప్పుడు దీంట్లో ఆవిడని తీసుకోవడం అనేటువంటిది హౌ ఇట్ హ్యాపెండ్. ఈ క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఒక 4-5 పేర్లు అనుకున్నాం. నేను అదే అదే కాదు కదా, ఆవిడంటే కాదు ఇప్పుడు అంటున్నారు. ఫస్ట్ ఉన్నది ఏంటంటే వెరీ డస్సైల్ సబ్మిసివ్ వైఫ్ అనగానే రమ్య రాదు అసలు. ఎట్టి పరిస్థితులు ఉన్న ఐడియా పవర్ఫుల్ క్యారెక్టర్. రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. స్క్రీన్ మీద కూడా రియల్ లైఫ్ సో ఎవరు అనే ఆ కేటగిరీలో సాఫ్ట్గా ఉండేవాళ్ళని ఆలోచిస్తా ఎవరు అని అనుకుంటున్నాం. మధ్యలో ఒకసారి ఎరా తల్లిని అడుగుదామా అని అన్నాడు. 7 సార్లు అన్నవారు నువ్వు యాస్టింగ్ ఏంట్లో వద్దులే అన్న, ఎందుకు అవాయిడ్ చేస్తాం అన్నాడు. కాదురా ఆవిడని తీసుకొస్తే మీ అందరిని బ్యాలెన్స్ చేయలేను, చచ్చిపోతాం. ప్లస్ అప్పుడు ఆవిడ చేయదగ్గ క్యారెక్టర్ కాదు, ఆవిడ రెగ్యులర్గా చేసే క్యారెక్టర్ కాదు, ఆవిడ ఇమేజ్ కాదు, బరువు అయిపోద్దేమో మనకి. ఓకే అని అన్నాడు. సరే వేరే అనుకుంటా ఉంటే ఒకరోజు ఇంట్లో ఈ ఫోన్లు మాట్లాడుతున్నా. ఎవరెవరు అనుకున్నా చెప్పండి, నష్టమేం లేదు. ఏముంది రేవతి గారు, ఓకే, రాధిక గారు, సుహాసిని గారు, తబ్బు, ఇంకొక అమ్మాయి శోభన. సెలబ్రిటీ యాక్ట్రెస్, టెరిఫిక్ యాక్ట్రెసెస్. అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇది రా అన్నప్పుడు ఒక్కొక్కళ్ళతోటి ఎలాగ వెళ్దాము అని కాంటాక్ట్స్ అవన్నీ పట్టుకుంటా ఉంటే ఫోన్ మాడతాం ఇంట్లో. క్యారెక్టరైజేషన్ చెప్పాలి కదా పక్కన మేనేజర్కి ఎవరికి. ఇలాగ వెరీ సబ్మిసివ్ డొసైల్గా ఉంటుంది, చాలా ఇది ఉంటుంది అని చెప్తా ఉంటే అక్కడ తను కూర్చుని ఉంది పక్కన. ఏంటది అన్న, ఇలా అన్నా. ఇంకేనా అంత ఈజీగా అయిపోయింది. అంటే అలా అంది. జైనా నువ్వు చేసేటంటే నువ్వు చేస్తే నీ డైలాగులు ఉండవు, నీకు సపరేట్గా పవర్ ఉండదు, మొత్తం ఇది ఉండదు. నాకు అదే ఎక్సైటింగ్గా ఉంది, నేను చేస్తా. అమ్మ నువ్వు చేస్తే అంతకంటే కావాల్సిందే ఉంది, బట్ నేను ముందే చెప్తున్నాను, నువ్వు నన్ను స్పాట్లో తిట్టద్దు రేపు. నా డైలాగ్ అదే ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, ఓన్లీ ఐస్ ఎక్స్ప్రెషన్స్ తోటే ఇది అవుతుంది, అంత మించి ఇది ఉండదు. కానీ సైలెంట్ గర్ల్ క్రష్ రమ్యకృష్ణ గారితో బిగ్ టైం. ఒక సీన్ ఉంటుంది అక్కడ ఫుల్ ఇది అంట ఓకే డాన్. అంత టెరిఫిక్ యాక్ట్రెస్. ఎవరిని పెడదామని అనుకున్నప్పుడు అమ్మాయిల కోసం ఎదుగుతున్నాం. యాక్చువల్గా మంచి క్యారెక్టరు, వీళ్ళందరితో నిలబడాలి. ఎవరు అనుకుంటే దొరసాని అనే సినిమా చూసా, అప్పుడే వస్తుంది. శివాత్మిక ఆ శివాత్మిక డిఫరెన్స్ కూడా తెలియదు నాకు. రాజారి గారు అమ్మాయి చూస్తే అదొక టిపికల్ తెలంగాణ అది సినిమా. ఒక కారులో కూర్చుని వెళ్తూ ఉంటుంది, వెనకాల ఒక అబ్బాయి ఫాలో అవుతూ ఉంటాడు. ఆ ఐస్లో నాకు ఏదో ఒక సిరెనిటీ కనిపించింది, పెద్ద ఐస్. ప్లస్ ద వేస్ ఈజ్ ఎమోటింగ్, నాట్ ఎమోటింగ్ రాదర్ దేర్. చాలా క్యాజువల్ షాట్ అది, ఏదో ఉందని అని
ఈ అమ్మాయి అని అనుకున్నాం, పక్కకు వచ్చాం. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఐస్ ఆన్ చేస్తున్నాయి, ఏదో ఉంది ఇక్కడ. సరే మిగతాది రాజశేఖర్ గారి, జీవిత గారి డాక్టర్ కాబట్టి మినిమం టాలెంట్ ఉంటుంది, 100%. టెరిఫిక్ యాక్టర్స్ ఇద్దరును, రాకుండా ఎక్కడికి పోతుందిలే అని ఒక కాన్ఫిడెన్స్. తర్వాత ఇక మిగతా చూద్దాం అని. బట్ చేస్తుందా చేయదా, పాపం తన హీరోయిన్ మ్యారీడ్ క్యారెక్టరు, కూతురు క్యారెక్టరు అనే ఊరికనే అడిగి లేదనిపించుకుందాం పర్వాలేదు అని జీవిత గారి మీద దగ్గర ఉండే చనువు కొద్దీ ఫోన్ చేశాను. ఏంటి మీరు ఎప్పుడు నాకు ఫోన్ చేయరు, ఏంటి డైరెక్టర్ గారు అంది. ఇలాగ ఒక నటసామ్రాట్ అన్నది ఉందమ్మా, నెట్ఫ్లిక్స్లో ఉంది, అందులో కూతురు క్యారెక్టర్ ఉంది, బట్ మ్యారేజ్ అయిపోతుంది. సో నేను శివాత్మిక బాగుందని అనుకున్నాను, మీరు ఒకసారి చూసి పర్వాలేదు మీకేం ప్రాబ్లం లేదు అనుకుంటే మనం ఒకసారి కూర్చొని మాడదాం. 10 minutesలో వచ్చేసింది ఆవిడ, కూతురుని తీసుకుని వచ్చేసింది. నేను 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను రాజశేఖర్ గారితో సినిమా చేయమని, మీరు ఎప్పుడు చేయలేదు నాకు. ఇప్పుడు మీరు అడిగితే నేను కాదని, లేదు సినిమా చూడండి ఒకసారి, మేము సినిమా చూడాల్సిన అవసరం లేదు, నేను ఇమ్మీడియట్ స్పాట్ ఓకే నేను చేస్తున్నాను. కాదు నెట్ఫ్లిక్స్లో ఉంది, ఇప్పుడైనా చూడండి ఒకసారి, ఏమైనా నేను అర్థం చేసుకోగలను. లేదు అసలు ప్రాబ్లం లేదు, చేస్తున్నాను. ఇంకా స్పాట్కి వచ్చిన తర్వాత అసలు అంత ఎఫర్ట్లెస్ ఒక ఫ్లోయి పెర్ఫార్మెన్స్ ఇస్ టోటలీ తినేసింది సార్ Amazing, అమ్మాయి, amazing. తినేసింది. నిజంగా కూడా అన్ని అవుట్ ఆఫ్ ఇది. ఇప్పుడు బ్రహ్మానందంగానే ఒక హాస్య నటుగా అనిపోయి అంత సీరియస్ క్యారెక్టర్. రంగమార్తాండలో రంగమ్మత్త అంటే రియల్లీ ఇట్ ఇస్ డిఫరెంట్ డైమెన్షన్ తీసుకోవటం కదా. ఆ విధంగా కాస్టింగ్ డైరెక్టర్ గా సక్సీడెడ్. థ్యాంక్ యూ. చెప్పు ఏదన్నా 2-4 సినిమాలు. కానీ ఒక్క విషయం సార్, ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు, బ్రహ్మానందం గారు, ఆ ముగ్గురు మధ్య ఈ పిల్ల అసలు డైలాగులు చెప్పటం, ఏడవటం, అసలు ఆమె ఎక్స్ప్రెషన్స్, ఇమోషన్స్. గ్లిసరిన్ కూడా పెట్టుకోదు. దాని వెనక రాహుల్ సిప్లి గాని అసలు ఈ సినిమా కనుకే అసలు ఈ సినిమాలో బానే వచ్చింది అది చాలా. రంగమార్తాండలోనే నాకు గ్లిజరీన్ అవసరం పడలేదు. ఈ సినిమాలో నాకు నిజంగా గ్లిజరీన్ నేను ఎంత ఇన్వాల్వ్ అయిపోయానంటే, నేను అందుకే అందరికి అదే చెప్తున్నాను, నేను ఈ సినిమాలో భాగం ఉన్నానని కాదు. రంగమార్తాండ మన ఇంటి కథ. మాలో మిమ్మల్ని చూసుకుంటారు డెఫినెట్గా. అందరూ ఉన్నారు ఇందులో, కూతురు, కోడలు, కొడుకు, అల్లుడు, అమ్మ, నాన్న, అత్త, మామ, ఎవ్రీబడి. ఇట్ ఈస్ అవర్ స్టోరీ. సో మీరు మిమ్మల్ని మీలోంచి బయటకు వచ్చి చూస్తే ఎలా ఉంటుంది, అవెంజర్స్లో చూపిస్తారు చూడు రాహుల్, అలా బయటకు వచ్చేసి చూసుకుంటారు. సో ఐఎమ్ షూర్ మీరు అందరు చూసిన వాళ్ళు అలాగే రిలేట్ అయ్యి డెఫినెట్గా నేను రాహుల్తో బాగా కానీ రాహుల్ నువ్వు చెప్పు రాహుల్, ఆ నలుగురు అలా ఇట్లా ఎక్సైట్ అయిపోయాయి, ఫుల్ అగ్రెసివ్గా యాక్ట్ చేస్తుంటే నీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్పింది నీకు అక్కడ ఆన్ స్పాట్? అంటే నా లాంగ్వేజ్లో చెప్పాలంటే సుసు పడుతుండే అక్క. ఎందుకంటే నలుగురు ఎప్పుడు నా లైఫ్లో డ్రీమ్ చేయలేదు, వీళ్ళతో కలిసి నేను స్క్రీన్ ఒక ఫ్రేమ్ షేర్ చేసుకుంటా అది ఇది అని చెప్పేసి. అండ్ చేసేటప్పుడు కానివ్వండి, నా డైలాగ్ ఏంది, నేను ఏంది, మళ్ళీ డైలాగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఎక్స్ప్రెషన్ కెమెరాలో క్యాప్చర్ అవుతుంటుంది, అది ఇది గుర్తుపెట్టుకొని బాగా తడబడేటోని. బట్ ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళను కంఫర్ట్గా ఫీల్ చేసి, రాహుల్ ఇది కాదు, ఇది ఇట్లా చెయ్యి అని చెప్పేసి కంఫర్ట్గా ఫీల్ చేసి, ఒక దిక్కు నుంచి వంశీ గారు వెళ్ళి వంశీ గారు పక్కన కూర్చొని, అంటే ఐఎమ్ సో లక్కీ టు బి అ పార్ట్ ఆఫ్ రంగమార్తాండ మూవీ. నువ్వు మధ్యలో ఎక్కడో అన్నావంట కదా వంశీ గారితోని, సార్ వాళ్ళు ఏంటి నిజంగా కొట్టేసుకుంటున్నారా? అంటే అట్లా వంశీ గారు కూడా, అంటే ఆయన చెప్పలేదు, ఆయన కూడా సీన్స్ చూస్తూ డైరెక్ట్ చేస్తూ ఎమోషనల్ అయిపోయారు చాలా సార్లు. అవునవును. నాకైతే బీయింగ్ పార్ట్ ఆఫ్ రంగమార్తాండ ఇస్ అ ఫెదర్ ఇన్ మై క్యాప్ ఆల్రెడీ. నాకు కేవీ సార్ నుంచి కాల్ రావడం, దే ఆర్ లైబ్రరీ, దిస్ హోల్ టీమ్, లైక్ ఇళయరాజా గారు, అసలు ఐ నెవర్ డ్రీమ్డ్. నాకు పాట లేకపోయినా ఆర్ఆర్ ఉన్నది చాలా సంతృప్తిగా ఉంది నాకు. రాజా గారి మ్యూజిక్ సినిమాలో నేనున్నాను. ఇట్స్ వీ హ్యావ్ ఆల్, ఇదంతా డ్రీమే రాహుల్ అన్నట్టు. ఇట్స్ డెఫినెట్లీ. అండ్ బేసికల్లీ ఎమోషనల్, ఐఎమ్ సో ఎమోషనల్ అక్క. బేసికల్లీ ఎమోషనల్ ఉన్నకి ఏంటంటే నవ్వినా నవ్వు ఎక్కువ వస్తుంది, ఏడిచినా ఏడుపు ఎక్కువ వస్తుంది. సో ఈ సినిమా ఐ మీన్ అంత ఎమోషనల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, విల్ కనెక్ట్. అంటే చాలా మంది చూసిన వాళ్ళు కూడా అందుకనే కనెక్ట్ అవుతున్నారు. కృష్ణవంశీ గారు, ఇప్పుడు సినిమా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో సినిమా తీయటం ఎంత గొప్ప, దాన్ని రిలీజ్కి తీసుకెళ్ళటం అంత గొప్ప, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో మీకు ఒక
మంచి డిస్ట్రిబ్యూటర్స్ లక్కీగా చాలా లక్కీగా మైత్రి మైత్రి మూవీ మేకర్స్ ప్లస్ శశి అని ఆయనే ఈ మన బజ్ విని న్యూస్ మాకు అసలు ఐడియా లేదు, ప్లస్ మైత్రిలోని పెద్ద సెటప్ తోటి మనం ఎలా అడుగుతామని ఉంటుంది. ఆయనే కనుక్కొని వచ్చారు శశి అని, వచ్చి సినిమా చూడొచ్చా సార్, నేను ఒకసారి సినిమా చూడు అందరికి చూపిస్తాను కదా మీరు కూడా చూడన్నా, సినిమా చూసి బయటకు వచ్చి ఫోన్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. సరే ఓకే ఎక్కలేదేమో అని అనుకుంటే అలా మదర్ వస్తాం సార్ ఇప్పుడని వెళ్ళి వాళ్ళ మదర్ ఫాదర్తో మాట్లాడుకుని వచ్చాడు. సార్ ఇది మేము చేయాలి సార్, మేము చేస్తాం సార్ అని. సో ఆ తర్వాత రవి కలిసారు, నవీన్ యుఎస్లో ఉన్నారంట, వాళ్ళు కూడా బాగా రియాక్ట్ అయ్యారు. అండ్ అది చాలా వెయిట్ ఇచ్చింది రంగమార్తాండకి. ఇప్పుడు ఒక బ్రహ్మాండానికి గ్లామర్. తర్వాత మ్యాంగో రామ్ అని మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో తెలుసు కదా నాకు, చెప్పిన తను బాగా హెల్ప్ చేశాడు ఈ కొన్ని చిక్కుముడులు విప్పడానికి, కొన్ని పంచాయతీలు తేల్చడానికి చాలా చాలా హెల్ప్ చేశాడు. అద్భుతం సార్. మొత్తానికి వీ హ్యావ్ అ వండర్ఫుల్ మాస్టర్ పీస్. అండ్ అందరూ ఉగాది పచ్చడిలాగా ఉగాది. Yeah, before I forget, I would like to thank, because నేను చూస్తూ వచ్చాను. అంటే ఈరోజే మన రంగమార్తాండ గురించి మాట్లాడడానికి అవకాశం నాకు లభించింది. బట్ మీరందరూ కూడా ప్రెస్ అండ్ మీడియా అండ్ జర్నలిస్ట్, యూ బీన్ అ గ్రేట్ పార్ట్ ఆఫ్ రంగమార్తాండ ఫ్యామిలీ as such. మీరందరూ మా అనుకుని మాట్లాడుతున్నారు అండ్ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సీక్వెల్లో మీ క్యారెక్టర్స్ మేమే వేస్తాం కదా. సీక్వెల్ ఉందా? కోడలు మంచిగా మారిన కోడలు క్యారెక్టర్ నేను. ఫైనల్ గా మనం ఫిక్స్ అయిపోయారా గీత చెట్టుదని? చూడండి, అయితే నేను ఒక రకంగా సక్సీడ్ అయినట్టే. సార్ ఫైనల్ గా మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు సార్ ఒక డైరెక్టర్ గా, ఒక యాక్టర్స్ గా, సినిమా షూట్ అయిపోయి అంతా అయిపోయి అందరూ చూసిన తర్వాత, అందరి ఒపీనియన్స్ మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్? వాట్ యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ? యాక్చువల్ వెయిటింగ్ ఫర్ ద ఆడియన్స్ రియాక్షన్, మెయిన్ ఆడియన్స్ రియాక్షన్. ఇదే రియాక్షన్ అక్కడ వస్తుందని ఆశ ఉంది. అది వస్తే ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ, ఆల్ ఆఫ్ us విల్ బి వెరీ హ్యాపీ. దాంట్లో డౌట్ ఏముంది? ఇంకా డౌటే లేదు అందులో. ఏ కాన్ఫిడెన్స్ అయితే ఇండస్ట్రీలో మీరు ఇన్ని షోస్ వేసి అందరి దగ్గర నుంచి అప్లాస్ తీసుకున్నా, ద సేమ్ అప్లాస్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఏ వెరీ గుడ్. అంటే సక్సెస్ అనేటువంటి 2 రకాలు ఉంటాయి. సక్సెస్ ఆఫ్ విజయము, హార్దిక విజయం అంటారు. 2 విజయాలు దక్కుతాయి. We will get old house plus 10 crores also. అది విషయం. కాబట్టి రాహుల్, మేమందరం సార్ రిలీజ్ కోసం వెయిటింగ్. మేము ఈ సాంగ్ రిలీజ్ ఇప్పుడు అవుతుందని వెయిటింగ్. పొదల పొదల గట్ల నడుమల గోరంగల గోరే లగో రంగల గోరే, పొడుస్తుంటే సెందమామల గోరంగల గోరే లగో రంగల గోరే, భల్లుమంటూ తెల్లవారి 7 గుర్రాలెక్కి మల్ల సూర్యుడొస్తుంటే సుక్క లెక్క నక్కి నక్కి గూసుంటడు సందమామ, అరే గుసుంటడు సందమామ. ఎలిగేదెవడు మలిగేదెవడు, ఎలిగినోడు మలిగిపోక తప్పదెప్పుడు, పుట్టేదెవడు సచ్చేదెవడు, బాయి మీద గిలక లెక్క భూమి తిరుగుడు. పొదల పొదల గట్ల నడుమ. కోరస్ వీక్ అవుతుంది సార్, కొంచెం గట్టిగా. కాసర్ల శ్యామ్ కదా, కాసర్ల శ్యామ్. బ్యూటిఫుల్. నీతో మేము అక్కడ పోటీ పడతాం రా. లగో లగే రహో రంగమార్తాండ. జై జై. సో రిలీజింగ్ ఆన్ March 22 ఉగాది రోజు అందరూ చూడండి. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా రంగమార్తాండ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ టీం రంగమార్తాండ నుంచి ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్లీజ్ లెట్ us be a part of your family too from March 22. రంగమార్తాండ theaters near you. Thank you.